అంటే అది కొంచెం కష్టంగానే కనిపిస్తుంది ఐఆర్జీసీ ఇన్వాల్వ్మెంట్. ఎస్, పాలెస్టీనియన్ సింపతి కొంచెం ఎక్కువ కనిపించవచ్చు. ఓవరాల్ అమెరికాలో జరుగుతున్న ఈ మాగా పాలసీస్ వర్సెస్ డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్స్ అది ఎక్కువ ఛాన్సులు ఎక్కువ కనిపిస్తాయి ప్రస్తుతానికి. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఇతనిది అకాడమిక్ రికార్డు చూస్తే 2014లోనే నాసా నిర్వహించిన జెట్ ప్రొఫెషనల్ లాట్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేశాడు. అండ్ హీ గాట్ 2 మాస్టర్స్ డిగ్రీస్, ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ రెండిట్లోనూ. ఇక్కడ ఈ నాసా దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ ఒక అంశాన్ని ఇక్కడ మనం లింక్ చేయాల్సి ఉంటుంది. మొన్న మధ్య ఒక రిపోర్ట్ వచ్చింది, 11 లేదా 13 మంది నాసాలో పనిచేస్తున్న వాళ్ళు, సైంటిస్టులు, ఇంజనీర్లు, ప్రత్యేకించి ఈ జెట్ ప్రొఫెషనల్ ల్యాబ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ దీనికి రిలేటెడ్గా ఉండేవాళ్ళు అందరూ అదృశ్యం అవటమో చనిపోవటమో, ఆ డెత్స్ ఇంకా కన్ఫర్మ్ కాల, ఆ రిపోర్ట్ వచ్చింది. దీన్ని ఏమన్నా అంటే ఆ 13 మంది మరణాలు లేదా అదృశ్యాలకు సంబంధించి ఇతన్ని లింక్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంది? అంటే ప్రోబ్ చేసేప్పుడు రకరకాల కోణాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఇది కూడా ఒక అంశంగా పరిగణించే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ అండి. అంటే డిసపియరెన్స్ ఆఫ్ కీ అసెట్స్ అంటే మీకు సైంటిస్ట్ మీ స్పేస్ ప్రోగ్రాంలోను, మీ మిసైల్ ప్రోగ్రాంలోను, మీ న్యూక్లియర్ ప్రోగ్రాంలోను, దాని తర్వాత మెడికల్ రీసెర్చ్లోను పార్టిసిపేట్ చేసే సైంటిస్ట్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ కీ అసెట్స్ అంటారు. వాళ్ళ మీద మన నిఘా ఏజెన్సీస్ నిఘా వేసే ఉంచుతాయి. ఇప్పుడు వాళ్ళ సెక్యూరిటీ గురించి వాళ్ళని ఎక్కువ బయటకి అనౌన్స్ చేయరు, బట్ దెన్ ఏంటంటే వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచుతాయి. సో ప్రోబ్ ఏజెన్సీస్ ప్రోబ్ చేసేటప్పుడు ఏది రూల్ అవుట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదు అది కాదు అని రూల్ అవుట్ చేయరు. బట్ ఫర్ అ డిబేట్ సేక్ వీ కెన్ సర్టన్లీ డిస్కస్ అండ్ డిబేట్, బికాస్ ఆబ్వియస్లీ వీ డోంట్ హోల్డ్ ఎ బ్రీఫ్. 2 థింగ్స్ ఏంటంటే క్లియర్గా దిస్ ఇస్ నాట్ అన్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అటాక్ అండి. ఐఆర్జీసీ కానీ, పాలెస్టీన్ కానీ, లేకపోతే ఇంకేమీ ఏజెన్సీస్ కానీ, బికాస్ అంటే మనము వాళ్ళకి చాలా తక్కువ క్రెడిట్ ఇస్తున్నాం ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. దే ఆర్ ఫార్ మోర్ ఆర్గనైజ్డ్ అండి. They are far more organized and they are far more well prepared than what we are thinking. వాళ్ళు అటాక్ చేస్తే మాత్రం గ్యారంటీగా దెర్ విల్ బి క్యాజువల్టీస్, దే విల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ బ్యాకప్. ఇట్లా లోన్ వూల్ఫ్ అటాక్ లా కనిపించదు, నెంబర్ 1. సో అండ్ నెంబర్ 2, యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దే విల్ టేక్ టైమ్. వాళ్ళు తక్కువ ప్రిపరేషన్ ఉన్నప్పుడు, వెన్ యూఎస్ఏ ఇస్ లెస్ ప్రిపేర్డ్, దే విల్ ట్రై టు అటాక్ అండి. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద కంట్రీ. ఐ ఆల్సో డోంట్ థింక్ డెమోక్రాట్స్ మెల్లిమెల్లంగా ఇండికేట్ చేద్దాము, బ్లేమ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ గెలుస్తున్నప్పుడు ఇట్లాంటి స్టూపిడ్ స్టెప్ తీసుకోరు అని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ విల్ బిలీవ్ ఇట్. డెమోక్రాట్స్ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు దీనిలో, ఆర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు దీనిలో. మీరు అంటున్న ఆస్పెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మాయమవడం దానికి లింక్ ఉండొచ్చు అనేది will always be a leap. అంటే వాళ్ళు దే విల్ వెన్ ఈ ఇన్వెస్టిగేషన్ బ్రీఫ్ అంటే అజ్యూమింగ్ ఇది అటాక్ వీళ్ళు ఇంటర్నల్లీ స్టేజ్డ్ కాదు, ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్ చేసి కవరప్ చేయరు అని అనుకుంటే, లైక్ వెంకట్ ప్రసాద్ గారు సమ్ కంపెలింగ్ పాయింట్స్ ఆయన బ్రింగ్ అవుట్ చేశారు. దీని తర్వాత మీరు మెల్లమెల్లంగా డెమోక్రాట్స్ ఇంప్లికేట్ చేశారు అనుకోండి, ఇది డెమోక్రాట్ వీడు డెమోక్రాట్స్ ఇంకో 2-3 డెమోక్రాట్స్ పట్టుకున్నారు అనుకోండి, జస్ట్ ఒక హైపోథెటికల్ గా మనం ఆలోచించామంటే అతనితో ప్లాట్ చేసిన వాళ్ళు, అతనికి వెపన్స్ సప్లై చేసిన వాళ్ళు. మోస్ట్ షాకింగ్ ఏంటంటే ప్రసాద్ గారు అన్నట్టు హోటల్లో వచ్చి కూర్చున్నాను, వెపన్స్ తీసుకున్నాను. హోటల్ సెక్యూరిటీ, ప్రెసిడెంట్ సెక్యూరిటీ, ఈవెంట్ జరుగుతోందని కనీసం 2 days ముందర హోటల్కి తెలుస్తుంది. ఆ ఏరియా బ్లాక్ అయితే నేను చెప్పినట్టు శానిటైజ్ అవుతుంది. అలాంటప్పుడు వెపన్ పార్ట్స్ తీసుకుని వాడు చక్కగా హోటల్లోకి వచ్చి వాడు అసెంబుల్ చేసుకున్నానంటే చాలా కష్టం అండి, నమ్మశక్యంగా. ఒకటే ఒక ప్రశ్న సార్ కల్నల్ పరమేశ్వర్ గారు, పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశానికి ఉన్న కనీస ఇంగితం కూడా అమెరికాకి, సిఐకి లేకపోవడం, వాళ్ళు ఇస్లామాబాద్ని, రావల్పిండిని అవసరమైతే వాళ్ళు మనం అందరూ దేశం అని భావిస్తున్న ఉగ్ర ప్రాంతాన్ని అంతా కూడా శానిటైజ్ చేయగలవాడు. వాళ్ళకే అంత శక్తి ఉంటే వీళ్ళు చేయలేకపోవటం ఏంటండి? అదే అండి, డెలిబరేట్ నెగ్లిజెన్స్ అంటారు. ఒకటి డెలిబరేట్ నెగ్లిజెన్స్ అంటే కొన్నిసార్లు మనము కావాలని మంటలు నార్త్లో ఉంటే సౌత్లో చూసి ఎక్కడున్నాయి మంటలు లేవు కదా అంటాం. అట్లా కావాలని కళ్ళు మూసుకోవడం అనమాట. పిల్లి పాలు తాగుతూ ఒక సామెత ఉంది కదా మనకి. సో అలా కావాలని కళ్ళు మూసుకోవడము, ఇలాంటివన్నీ జరగనీయడం అనేది ఇంటర్నల్ కొల్యూషన్ ఎంత ఉందన్నది అయితే ఇప్పుడు ట్రంప్ గారు ఆయన పవర్లో ఉన్నంత వరకు బయటికి రాదని నా నమ్మకం. అన్లెస్ అబ్సీన్ ఫైల్స్ వచ్చినట్టు ఎట్లా బయటకు వస్తే అది వేరే విషయం. కానీ బట్ పాయింట్ ఏంటంటే దిస్ సీమ్స్ అ కోఆర్డినేటెడ్ అటాక్.
వెపన్స్ వచ్చాయి, వెపన్స్ సప్లయర్స్ ఉంటారు గ్యారంటీగా, ఎక్కడ కొన్నాడు ఏంటనే డీటెయిల్స్ వస్తాయి. దాని తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఎటువైపు పాయింట్ చేస్తున్నాయన్న దాన్ని బట్టి మనం ఈ ఇన్వెస్టిగేషన్ ఎట్టెళ్తుంది అనేది తెలుస్తుంది క్లియర్ గా. బట్ క్లియర్లీ నాకు తెలిసిందైతే ఎప్స్టీన్ ఫైల్స్ అనొచ్చు. నేను అదొక పాయింట్ మిస్ అయ్యాను, ప్రసాద్ గారు పాయింట్అవుట్ చేశారు. అది ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి, ఆ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ నుంచి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నుంచి, ఇరాన్ ఫెయిలియర్ నుంచి, వీటిలన్నిటి నుంచి, ఆయనకు వస్తున్న బ్యాక్లాష్ నుంచి, ఆయన ఇంటర్నల్ క్యాంప్ నుంచి, ఆయన క్లోజ్ ఎయిడ్స్ రిజైన్ చేయడం దగ్గర నుంచి, ఆయన క్లోజ్ ఎయిడ్స్ కాష్ పటేల్ లాంటి వాళ్ళు లిక్కర్ అడిక్షన్ అలిగేషన్స్ గురించి, కాష్ పటేల్ గారికి లిక్కర్ అడిక్షన్ ఉందని కూడా వచ్చాయి మధ్యలో అలిగేషన్స్. తాగేసి వస్తాడు ఆయన ఆఫీసులకి, ఈవెంట్స్కి తాగేసి వెళ్తాడని ఎలిగేషన్స్ వచ్చాయి. వీటిలన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికి చేసిన అటాక్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఆయన అటాకర్ వచ్చాడు, పేల్చాడు, మంచి బుల్లెట్ ప్రూఫ్ వేసుకోవడం వల్ల బతికిపోయాడు, సెక్యూరిటీ గార్డ్, ఇన్ని డీటెయిల్స్ వస్తున్నాయి. ఇంతలా జరగనిచ్చారు అంటే ఈదర్ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ గార్డ్ ఈజ్ ఇన్కాంపిటెంట్ కంప్లీట్ గా, ఆల్ ఆఫ్ దెమ్ నీడ్ టు బి ఫైర్డ్, ఆర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్లీ స్టేజ్డ్ ఈవెంట్ అండి. ఇట్ ఈస్ అంటే ఓపెన్ అండ్ షట్ కేసు అని నాకు అనిపిస్తుంది. మేబీ మై ఎక్స్పీరియన్స్ ఈస్ నాట్ ఎనఫ్. అంత క్లియర్ గా ఫెయిలియర్ అయిందంటే ఇట్ ఈస్ ఫెయిలియర్ అట్ మల్టిపుల్ లెవెల్స్. ఇట్లాంటి వాటికి ఇండికేటర్స్ ఉంటాయి. లోన్ వుల్ఫ్ అటాక్ అయినా కూడా ఇండికేటర్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ రాటిల్ అంటారు కమ్యూనికేషన్ ఛానల్స్ లో. కమ్యూనికేషన్ ఛానల్స్ యాక్టివ్ అవుతాయి. అతని సపోర్ట్ ఏజెన్సీ సడన్ గా యూ విల్ స్టార్ట్ హియరింగ్ ఎ లాట్ ఆఫ్ చాటర్. ఆ చాటర్ అవుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చూస్తాయి ఎందుకు ఎంత సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంత చాటర్ పెరిగింది అని. అవి చూస్తారు, అది ఫెయిల్ అయింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, హ్యూమింట్, అది ఫెయిల్ అయింది. సిగింట్ ఉంటుంది, సిగ్నల్ ఇంటెలిజెన్స్, అది ఫెయిల్ అయింది. యూనో వీళ్ళకున్న ఇంటర్నల్ కొలాబరేషన్ ఉంటుంది, అది ఫెయిల్ అయింది. సెక్యూరిటీ, అది ఫెయిల్ అయింది. హోటల్ సెక్యూరిటీ, అది ఫెయిల్ అయింది. ఇన్ని ఫెయిలియర్స్, ఐ కాంట్ బిలీవ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఆయన సెక్యూరిటీలో ఇన్ని ఫెయిలియర్స్ ఉన్నాయంటే మల్టిపుల్ పీపుల్ నీడ్ టు గో హోమ్ అండి. మల్టిపుల్ వందలాది మంది దే నీడ్ టు గో హోమ్, దే నీడ్ టు బి ఫైర్డ్ అండ్ సెంట్ హోమ్ అండ్ ఫ్రెష్ పీపుల్ నీడ్ టు బి హైర్డ్. దట్ ఈస్ హార్డ్ టు బిలీవ్. దట్ ఈస్ వెరీ క్లియర్లీ హార్డ్ టు బిలీవ్. మీరు రాజీవ్ గాంధీ డెత్ ప్రోబ్ నుంచి అన్ని ప్రోబ్స్ మీరు చూసారంటే క్లియర్ గా బయటకు వస్తున్నాయి. 26 లెవెల్లో కూడా క్లియర్ గా బయటకు వచ్చాయి. ఆబ్వియస్లీ మనము పొలిటికల్ రీజన్స్ కోసం అవన్నీ బయట పెట్టరు, కానీ ఇంటర్నల్ కొల్యూషన్ లేకుండా బయటకు వచ్చేసినాయి సార్. 26/11 అయితే బయటకు వచ్చేసింది. ఒక అండర్ సెక్రటరీ, ఒక ఉమెన్ ఆఫీసర్, ఐ కెనాట్ నేమ్ హర్, ఆవిడ రిటైర్ అయిపోయారు. ఆవిడ చాలా కంఫర్టబుల్గా ఆ అటాక్ జరుగుతున్న సమయంలో 15-20 నిమిషాలు అక్కడే కూర్చున్న తర్వాత బయటకు వెళ్ళిన విషయాన్ని ఒక రిటైర్డ్ అండర్ సెక్రటరీ రాసిన పుస్తకంలో, ఆయనతో నేను ఇంటర్వ్యూ కూడా చేశాను, ఆ పుస్తకంలోనూ చెప్పారు, రాశారు, ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మణి గారు చెప్పారు. సో ఆయన కూడా ఆవిడ పేరు మెన్షన్ చేయాల, కానీ మనందరికీ తెలుసు, అనవసరం, ఆవిడ రిటైర్ అయిపోయారు. కంఫర్టబుల్గా చిదంబరం ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్ కాలు నింపాదిగా రెస్పాండ్ అయిన ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయిన హోంమంత్రి, కాంగ్రెస్ నాయకుడు, అప్పటి హోంమంత్రి, ఆయన ఇంత అటాక్ జరుగుతోంది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో, మేము అంతా సిద్ధంగా ఉన్నాం, ప్లీజ్ మీరు రండి అంటే మేకప్ వేసుకొని గంటన్నర ఆలస్యంగా అక్కడికి చేరుకున్న తర్వాత జరిగిన ఈ సన్నివేశాలు, ఈ మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో ఆయన రాసుకుంటూ వచ్చారు. మనం కూడా చదివాం. ఇంకా చాలా చాలా బయటకు వస్తున్నాయి. సో ఇక్కడే ఇన్ని జరిగినప్పుడు అక్కడ అన్ని జరగకుండా ఉంటాయా పరమేశ్వర్ గారు? కరెక్ట్ అండి, అదే అంటున్నా కదా, ఇంటర్నల్ కొల్యూజన్ లేకుండా జరగడం ఇంపాసిబుల్ అండి. అది దెర్ ఇస్ నో వే. సో ఐఎమ్ వెరీ క్లియర్, ఇట్లాంటి అటాక్ జరిగింది సరే, ఎవడో ఏదో విసిరాడు, దూరం నుంచి ఒక చెప్పు విసిరాడు అనేది వేరే విషయము. వెపన్స్ తీసుకొచ్చి ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ మీద ఫైర్ చేశాడు, మల్టిపుల్ వెపన్స్ స్నేకింగ్ చేశాడు అంటే one has to smell and one has to smell fish. Right. There is no doubt about it. మనం చాలా సీరియస్ బయటకు వస్తుందనే తెలియదు మనకి. చాలా సీరియస్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం, నిజంగా చాలా టెన్స్తో కూడుకున్న టాపిక్. కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి మన ప్రపంచ శాంతి దూత కేఏ పాల్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. కేఏ పాల్ మాట్లాడింది చూద్దాం ఒకసారి. పీసీఆర్ వాషింగ్టన్ DC, వాషింగ్టన్ హిల్టన్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. గంట 2 గంటల క్రిందట ప్రెసిడెంట్ ట్రంప్ గారిని ఒక షూట్ చేయడానికి ప్రయత్నించడం మీరు చూశారు. అసలు ఈ హోటల్కి ఎంత సెక్యూరిటీ? 37 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. గత 3 నెలలు ఫిబ్రవరి 5th ప్రెసిడెంట్ ట్రంప్ గారు, స్పీకర్ జాన్సన్ ఇక్కడ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్కి వచ్చిన దగ్గర నుంచి నేను రెగ్యులర్గా పీస్ టాక్స్లో ఉన్నాను. పెద్దలందరినీ కలుస్తున్నాను. ఎవరు రావాలన్నా సెక్యూరిటీ త్రూ రావాలి. అలాంటిది ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటుండగా చూడటం ఎలాగొచ్చారు? ఇది ఎవరి ద్వారా జరిగింది? దాన్ని ఇన్వెస్టిగేషన్లో గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి ఏ హాని జరగలేదు.
బై గాడ్స్ గ్రేస్ ప్రపంచంలో శాంతి కరువైపోయింది, యుద్ధాలు ఎక్కువైపోయాయి, క్రైమ్ ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది, పొలిటికల్ అజెండాలు ఎక్కువైపోయాయి. పీస్ ఈజ్ ల్యాకింగ్. జీసస్ సెడ్, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. నా పీస్ శాంతి చర్చలు సఫలం అవ్వాలని, ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ యుద్ధం ఆగాలని, అలాగే ఇరాన్ లెబన్, ఇజ్రాయెల్ లెబన్, ఇరాన్ అన్ని యుద్ధాలు ఆగాలని ఈ వీడియో అందరికీ షేర్ చేసి ప్రేయర్ చేయండి. రైట్. సో ప్రసాద్ గారు, సో ఆయన అయితే హీఈస్ కమిటెడ్ అండి. శాంతి చర్చలు ఎక్కడ ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్నా అక్కడికి ప్రత్యేక విమానంలో వెళ్ళి మరీ ఆ యుద్ధాలను ఆపేసే శక్తి ఆయనకుంది. ట్రంప్తో సమానమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయనండి. సో ఆయన కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఇంకొక అంశం అండి, 2023 నుంచి 26 వరకు నేను ఇందాక చేసిన ప్రస్తావన కల్నల్ పరమేశ్వర్ గారితో, సైంటిస్టులు 10 నుంచి 11 మంది ప్రముఖ సైంటిస్టులు, ఇంజనీర్లు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఏరోస్పేస్ ఇంజనీర్ మోనికా జెసింటోరెజా అండ్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ జనరల్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ ఎక్స్పర్ట్ విలియం నీల్ మెక్కాస్లాండ్, ఇలా వీళ్ళందరూ ఏంటంటే హైకింగ్కి వెళ్ళి అదృశ్యం అయిపోయారట. నాకు ఇప్పుడు ఇతను చదువుకున్న సంస్థతో పాటు 2014లోనే ఈ జెట్ ప్రొఫెషనల్ ల్యాబ్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో కూడా ఇతను పార్టిసిపేట్ చేశాడు. ఇతను ఏమన్నా అక్కడ ఒక పొజిషన్ యాంటిసిపేట్ చేసి అది రాక అసంతృప్తితోటి ఈ రకంగా తరాడా, పర్వర్ట్ అయ్యాడా, లేకపోతే ఇప్పుడు జరిగిన ఈ అదృశ్యాలు మరణాల వెనకాల ఉన్న శక్తులకి ఇతను ఏమన్నా సహకరించాడా? ఈ కోణంలో కూడా ఏమన్నా దర్యాప్తు సాగే అవకాశం ఉందా? అంటే కాసేపు ట్రంప్ డ్రామాని పక్కన పెడితే చెప్తున్నా, ఆ పార్ట్ పక్కన పెట్టేసేయండి. ప్రోబింగ్ ఏజెన్సీస్ దీని మీద కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందా? అంటే దీని మీద డెఫినెట్లీ అంటే ఈవెన్ నాసా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నాసా జేపీఎల్ వాళ్ళు. సో దానికి ఇతను ఎలెన్ ఎవరైతే ఉన్నారో అతను ఇంటర్న్షిప్ చేశాడు, కానీ దానికి దీనికి పెద్ద సంబంధం ఏం లేదు అని వారు చెప్పారు. సో దాంతోపాటు ఏంటంటే ఇది ఒక కోఇన్సిడెన్షియల్ గానే చూడొచ్చండి. ఎందుకంటే అతను చాలా మటుకు అంతకంటే ముందు అతను నిజంగా పొలిటికల్లీ ఏమైనా చేశాడా, లేకపోతే ఇంత రాడికల్ వ్యూస్ ఎక్కడ ఉన్నాయా సోషల్ మీడియాలోకి ఎక్కడన్నా అంత పెద్ద ఏమీ లేదు. కానీ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఇతనికి రాడికల్ వ్యూస్ ఉండేవి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈవెన్ దో మన కేఏ పాల్ గారు చెప్పింది కొంచెం మనకి మనం కొంచెం కామెడీ ఆ యాంగిల్లో చూసినప్పటికీ కూడా ముఖ్యమైన అంశాలు ఏంటంటే యుఎస్ లో చాలా ఏంటంటే ఎకనామిక్ సూపర్ పవర్ అయినప్పటికీ కూడా అక్కడ విపరీతమైన సొసైటీలో టెన్షన్స్ పెరిగిపోయాయి. సో ఒకటి ఏంటంటే ఇంటెన్స్ గా పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. ఈ ఎలక్షన్స్ లో యూజువల్ అంతలా అవ్వదు యుఎస్ లో, కానీ మనం చూసాము నో కింగ్ ప్రొటెస్ట్లు జరిగాయి. దాంతో పాటు ఈ మగా క్రాక్ డౌన్ చేశారు. సో ఆ సొసైటీలో ఉండే టెన్షన్లు, ఇంకోటి అగ్రెసివ్ గా ఇమిగ్రేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు, మాస్ డిపోర్టేషన్స్ చేశారు, పాలసీలు పెట్టారు. సో ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది ఇప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. దాని మీద యుఎస్ ఎన్ని ట్రిలియన్స్ ఖర్చు పెట్టిందో ఇంకా $1.5 ట్రిలియన్ అడిషనల్ కావాలని అడుగుతున్నారు. సో ఇవన్నీ ఇంతలా ఉండేసరికి సొసైటీలో పెరుగుతున్న టెన్షన్లకి ఒకటి ఏంటంటే మనం కాన్స్పిరసీ థియరీ పెట్టుకోవచ్చు, అది ఒక యాంగిల్. కానీ సొసైటీలో పెరుగుతున్న టెన్షన్లకి ఏదో ఒక రూపేణ బయటికి వస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్. దాంట్లో కూడా ఇది ఒక కోణంగా కూడా చూడొచ్చు. సో ఆ దీంట్లో చూసుకుంటే నేను అనుకోవడము జస్ట్ యుఎస్ఏ కాదు, అన్ని దేశాల్లో కూడా ఈ యూరోప్లో కూడా చాలా టెన్షన్స్ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లు చేంజ్ అవుతున్నాయి. హంగేరీలో చూసాం, మిగతా దేశాల్లో కూడా చూస్తున్నాం మనము. సో దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే రెటరిక్ ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ ఈస్ బికమింగ్ హైలీ పోలరైజ్డ్ వరల్డ్ ఇప్పుడు. సో ఆ ఛాలెంజెస్ డెఫినెట్లీ ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది తెలియదు, ఎలా ఆగుతుంది తెలియదు, మిగతా ఏంటి పరిస్థితి. ఇటువంటి వాటిలలో మనకి నాసాలు అంటున్నారు, నేను అనుకోవడము వీళ్ళు ఎస్పెషల్లీ ఐఆర్జీసీ కానీ ఇస్లామిక్ సైడ్ నుంచి ఏమైనా రాడికలైజ్ ట్రైన్డ్ వాళ్ళైతే
అసలు ఎవరికి ఊహ కందని అటాక్లు ఉంటాయి కానీ ఇటువంటి సింపుల్ అటాక్ అయితే ఉండదు. మనకి 2001 అటాక్ చూసాం సెప్టెంబర్లో, ఎవరు ఊహించలేరు అటువంటి అటాక్లు. నెక్స్ట్ మనము ఈ 2023 అక్టోబర్ 21న ఇజ్రాయెల్లో జరిగింది. అది వీ కెనాట్ ఇమాజిన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అంత ప్రొఫెషనల్ పకడ్బందీగా చేస్తారు కాబట్టి ఇది ఏదో ఒక ఐఆర్జీసీ కాన్స్పిరసీ లేకపోతే వీళ్ళదని మాత్రం నేను అనుకోవట్లేదు. చాలా మటుకు పెద్దలు ఇందాక చెప్పినట్టు లోన్ వుల్ఫ్ అటాక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇదే స్టేజ్ అటాక్ అయి ఉండొచ్చు అండి. ఇంకోటి, అతను నో కింగ్స్ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసినట్టు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి కల్నల్ రావు గారు. సో అంటే ఒకటొకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. జనరల్గా మనం చూస్తున్నాం కదా, ఒకళ్ళని ఫిక్స్ చేయాలంటే ఫ్రేమింగ్ ఎలా జరుగుతుంటుంది కేసుల్లో. వాడింట్లో ముందర గంజాయి దొరుకుతుంది, తర్వాత 4 తపంచాలు, ఉగ్రవాద సాహిత్యం, ఇవన్నీ మనకు రొటీన్ కోర్సు. ప్రతి ఒక్కడు అలా దొరికే వాళ్ళందరూ ఏ సిటీ బస్సు ఎక్కుతున్నో లేకపోతే ఏ ఆర్టీసీ బస్సు దిగుతున్నో వాళ్ళ దగ్గర ఏంటో గుడ్డ సంచిలో దొరుకుతాయి, అది కూడా దాంట్లోనే ఉంటాయి ఉగ్రవాద సాహిత్యం. అలాంటిది ఈ సిస్టమ్ ఇక్కడ అమెరికాలో కూడా ఉన్నట్టుంది. అతను నో కింగ్స్ ప్రొటెస్ట్లో పాల్గొన్నట్టు ఒక ఎవిడెన్స్ తీసుకొచ్చే కార్యక్రమం. ఎన్ని జరిగినా అమెరికన్స్ మనం మిగిలిన ప్రపంచం పక్కన పెట్టండి, అమెరికన్స్ నమ్మట్లా. ఇంకో వాదన ఏం తీసుకొస్తున్నారంటే చైనా, రష్యా దీని వెనకాల ఉన్నాయని. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీస్ చాలా విపరీతంగా నడుస్తూనే ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే జెలెన్స్కీ గారు కూడా చేయించారంటారు, ఎందుకంటే ఆయనకి సపోర్ట్ తగ్గిపోయిందని. ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి ఇటువంటి. కాకపోతే ఏంటంటే ఇవన్నీ సాలిడ్ ఎవిడెన్స్లు కాదు. నాకేమనిపిస్తుందంటే ఈ లోన్ వుల్ఫ్ అటాక్స్ ఈ మధ్యన లోన్లీనెస్ పెరిగిపోతుందండి, ఎస్పెషల్లీ ఇంటలెక్చువల్స్లో. సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకో ప్రాబ్లం వస్తుంది. మీరు ఏదైనా సబ్జెక్టు ఇప్పుడు రీసెర్చ్ చేయాలని చూడండి, మీకు అవే ఆర్టికల్స్ వస్తాయి రాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ దీని మీద చూస్తుంటే నాకు వచ్చే నెక్స్ట్ 3 days 4 days ఆర్టికల్స్ అన్నీ ఈ కాన్స్పిరసీ థియరీస్ అన్నీ విపరీతంగా వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మైండ్ చెడిపోయే అవకాశం ఉంది. నేను కొన్ని మధ్యలో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్లో మన హైదరాబాద్ యూనివర్సిటీ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కానివ్వండి, అక్కడ ఎస్పెషల్లీ స్కాలర్షిప్ ఉన్న స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. నాకు ఒకటి అభిప్రాయం ఏర్పడింది ఏంటంటే వీళ్ళందరూ వోక్స్ అయిపోయారు. అందరూ ఏదో విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు, ఏదో కమ్యూనిజము అన్నిటికీ ఫెయిల్యూర్. తర్వాత లాస్ట్ మంత్ కూడా ఒక అతనితో మాట్లాడడం జరిగింది. ఏంటంటే ప్రతి దాన్ని క్రిటిసైజ్ చేయడం, అంటే ఏంటంటే ఇంకా ఒక పాలసీ అంటూ కనిపించట్లేదు, అంటే అదొక భావన వస్తుంది, అంటే అంత ఫెయిల్యూర్ అన్నట్టుగా, ప్రపంచం అంతా ఫెయిల్యూర్, ఎక్కడ శాంతి లేదు, అంతా సెల్ఫిష్ పీపుల్, ఓన్లీ క్యాపిటలిజం నడుస్తుంది, ఇలాంటి భావనలు చాలా విపరీతంగా వస్తున్నాయి ఈ మధ్య. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే కొన్ని వేరే థీరీస్ వస్తున్నాయి. సో ఈ విధంగా ఇన్ని విధాలుగా సోషల్ మీడియా అన్ని విధాలుగాను బాగా బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ ఇండివిజువల్ ఏమన్నా అటువంటి సోషల్ మీడియా దాంట్లో ఇరుక్కుపోయాడు అన్నది కూడా చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సైకాలజిస్టులు, తర్వాత అతను ఎంత టైం స్పెండ్ చేశాడు. లక్కీలీ ఏంటంటే ఈ రోజుల్లో చార్ట్స్ అన్నీ చాలా క్లియర్గా దొరుకుతున్నాయి, ఎంత టైం ఇంటర్నెట్లో కూర్చున్నారు, ఏ సైట్లు యాక్సెస్ చేశారు, ఇవన్నీ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అది ఒక క్లుప్తంగా అన్నీ రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా కాన్స్పిరసీ థియరీస్ అంటారా, రష్యా, చైనా ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి, ఐఆర్జీసీ కనిపిస్తుంది. నన్ను అడిగితే ఇంకా పాకిస్తాన్ ఎందుకు కాకుండా, ఏంటంటే పాకిస్తాన్కి ఇప్పుడు చైనా సపోర్ట్ ఇస్తుందా, అమెరికా సపోర్ట్ ఇస్తుందా ఎక్కువ అనేది ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. వెపన్స్ అయితే మాత్రం చైనా నుంచి వస్తున్నారు. చైనా నుంచి వచ్చిన వెపన్స్కి మామూలుగా చైనా ఏమీ పేమెంట్ లేకుండా ఊరుకోదు, అమెరికాకి యాంటీగా ఏదో చేయాలని చెప్తుంది. వాళ్ళకి ఈజియెస్ట్ ఏంటంటే పాకిస్తాన్ వదిలేయాలి. సో కాన్స్పిరసీ థియరీస్ వదిలేయండి, మామూలుగా బేసిక్ మనం వీ షుడ్ స్టిక్ టు వాట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓపెన్ మీడియా అండ్ వాట్ ఈజ్ అవైలబుల్ ఆఫ్టర్ ఇన్ ఇన్వెస్టిగేషన్. చాలా వరకు ఇటువంటి కేసుల్లో డెడ్ ఎండ్ వస్తాయి. డెడ్ ఎండ్ తర్వాత ఇంకా ఏదో కొన్ని బుక్స్ రాయడం, కొన్ని ఫిల్మ్ కూడా తీయడం జరుగుతుంది. ఇంకా అంతకంటే వదిలేద్దాం. ఎందుకంటే సెక్యూరిటీ అన్నది పర్పెచువల్, తర్వాత అన్ఎండింగ్ రిక్వైర్మెంట్. చూద్దామండి ఏం జరుగుతుంది, చెప్పండి. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి ఆయన ఏం మాట్లాడారో కనుక చూస్తే కొంచెం, ఇలాంటి దాడులు మీపై మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన అంటాడు,
The people who make the biggest impacts like Abraham Lincoln are the one they go after. I hate to say it, but I'm honored to be one among them. So this clown is comparing himself with Abraham Lincoln after the whole drama. Who wrote such cheap tricks? ఇదంతా బాగా నడుస్తుంది. ఇప్పుడు అబ్రహాం లింకన్తో పోల్ చేసుకోవటం మనకి భాగవతంలో చూస్తే వాసుదేవుడిలాగా పౌండ్రగ వాసుదేవుడు ఇంకోడు ఉంటాడు. వాడు 2 చేతులు అట్ట చేతులు తగిలించుకొని తిరుగుతుంటాడు. అబ్రహాం లింకన్తో పోలిక ఏంటండి? అంటే పోల్చుకోవడం ఏముందండి, మీరు నేను కూడా పోల్చుకోవడం. నేను అపర బ్రహ్మణం నేను అంటే ఇప్పుడు కేపాల్ గారిని చూశారు, పాపం ఆయన పొజిషన్ కూడా చూస్తే జాలేస్తుంది. ఒక్క మనిషి ప్రపంచ శాంతి కోసం ఎంత చేస్తాడు ఆయన, ఎక్కడికో ఆయన ఖర్చుల మీద ఆయన వెళ్తున్నారు. ఆయన ప్రయత్నం మానవ ప్రయత్నం అది మాత్రం నిజాయితీ అండి. ఆయన ఎవరిని అడగడు, ఆయన డబ్బులు ఆయనే పెట్టుకుంటాడు, ఎవరిని రూపాయి అడగడు. ఆయన పబ్లిసిటీ ఆయన చేసుకుంటాడు, ఆయన డబ్బులు ఆయన పెట్టుకుంటాడు, ఆయన ఎఫర్ట్స్ ఆయన చేస్తాడు. సో ఒక్క మనిషి ఎంత చేస్తాడు పాపం, ఆయన చూస్తే జాలి వస్తుంది. కానీ జోక్స్ అపార్ట్, బట్ ఏంటంటే మీరు ఎవరు పోల్చుకోవడం అనేది ఇంకా ఆపలేం కదండి. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ థాట్. దానికి మన ఆలోచనలకి ట్యాక్స్ ఉండదు కదా. సో మీరు ఏమైనా ఆలోచించుకోవచ్చు. సో ఆయన పోల్చుకోవడం అనేది వేరే విషయం. అంటే మీరు ఇరాన్ వార్లో అది కూడా చూశారు కదా, యేసుక్రీస్తులా కూడా వచ్చింది ఆయన ఇమేజ్. ఆయన యేసుక్రీస్తుతోనే పోల్చుకున్నప్పుడు ఇంకా అబ్రహాం లింకన్ ఎంత, జాన్ ఎఫ్ కెనడీ ఎంత, ఇంకెవరైనా ఎంత. సో వీ కెన్ ఇగ్నోర్ ఆల్ దో. కానీ ఆయనకి ఏజ్ ఇచ్చిన కొద్దీ ఆయన బుర్ర పని చేయట్లేదు, ఇష్టం వచ్చినట్టు ఎరాటిక్ గా బిహేవ్ చేస్తున్నాడు అని. అండ్ ఐఎమ్ రియల్లీ షాక్డ్ అండి. ఆయన ఫస్ట్ టర్మ్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఫస్ట్ టర్మ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే థీమ్ మీద చాలా బాగా పని చేశాడు ఆయన ఫస్ట్ టర్మ్ లో. హీ మేడ్ అ లాట్ ఆఫ్ రైట్ నాయిసెస్. నేను రిపీటెడ్ గా అనేవాడిని, ఇన్ని ప్రెసిడెంట్స్ లో హీఈస్ ద ఓన్లీ ప్రెసిడెంట్ హూ వాజ్ నాట్ అటాక్డ్ ఎనీ వరల్డ్ కంట్రీ ఇన్ హిస్ టెన్యూర్ అని చెప్పి ఆయనకు అదొక క్రెడిట్ ఉంది ట్రంప్ కి. అది సడన్ గా వాట్ హెస్ చేంజ్, ఏమైంది ఆయన మైండ్ లో ఏదో సమ్ గేర్ హెస్ ఫెయిల్డ్ అండ్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ బికాస్ ఆఫ్ దాట్ అని అనిపిస్తుంది నాకు. బట్ సాడ్ అండి, సాడ్ టు సీ హిమ్, సాడ్ టు సీ ఏ యుఎస్ ప్రెసిడెంట్. ఫస్ట్ జో బైడెన్ లాంటి ప్రెసిడెంట్, దాని తర్వాత ఆయన ఒక రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్. ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలిసేది కాదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, ఆయనకే తెలియదు. సో బ్యాక్ టు బ్యాక్ యుఎస్ పీపుల్ హావ్ చోజన్ 2 బ్యాడ్ ప్రెసిడెంట్స్ అండి. అండ్ ఐ డోంట్ నో ఒకసారి అంటే ఆయన ఏం మాట్లాడారు, ఈ ప్రశ్న జవాబు వినేసి మనం కంక్లూడ్ చేద్దాం. తప్పనిసరిగా ఈ కుట్ర ఒకసారి చూద్దాం. Thank you very much. Peter, go ahead. Thank you, President Trump. There's a report in the New York Post that this assailant assembled his weapon somewhere on site at the hotel. What do you think about that? And I ask respectfully, why do you think this keeps happening to you? Well, you know, I've studied assassinations, and I must tell you, the most impactful people, the people that do the most, you take a look at the people, Abraham Lincoln, I mean, you go through the people that have gone through this, where they got them. But the people that do the most, the people that make the biggest impact, they're the ones that they go after. They don't go after the ones that don't do much because they like it that way. And when you look at the people that have either, whether it was an attempt or a successful attempt, they're very impactful people. Just take a look at the names there, the big names. And I hate to say I'm honored by that, but I've done a lot. We've done a lot. We have. అంటే పైత్యం ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవడానికి జస్ట్ ఆయన ఏం మాట్లాడారు. ఐఎమ్ ఆనర్డ్ టు బి వన్ అమాంగ్ దెమ్. అబ్రహాం లింకన్ ఆయనకున్న ఆ గౌరవాన్ని దానికి ఏదో మసకబార్చే ప్రయత్నంలో భాగంగా ఆయన మాట్లాడా, ఎందుకు మాట్లాడో తెలియదు. బట్ ఎనీహౌ దీని మీద సమగ్ర దర్యాప్తు అయితే జరగాలి. డెమోక్రట్లు ఉన్నారా, రిపబ్లిక్లో సొంత మగా సపోర్టర్సే ఉన్నారా, చైనా ఉందా, రష్యా ఉందా, ఎక్కడో దూరంలో ఉన్న ఇరాన్ ఉందా, ఇవన్నీ కూడా దర్యాప్తులు తేలుతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ పార్టిసిపేటింగ్. కల్నల్ వివరావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు అండ్ పేకెట్ ప్రసాద్ గారు. సో చూసాం కదా ప్రెసిడెంట్ ట్రంప్ డిన్నర్ మీటింగ్లో జరిగిన ఈ కాల్పుల వెనుక ఉన్న ఒక ఉన్నత విద్యావంతుడు ఒక లోన్ వుల్ఫ్ అటాక్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో పెరిగిపోతున్న ఆ ఒంటరితనం వాళ్ళలోని ఉగ్రకోణాన్ని ఇలా బయటికి వెలికి తీస్తూ వస్తున్న సంఘటనలు మనం ఫ్రాన్స్లో చూసాం, రొమేనియాలో చూసాం, ఇంకా 2-3 దేశాల్లో కూడా. ఒక్కసారిగా ట్రక్ వేసుకొచ్చి జనం మధ్యకి విధ్వంసం సృష్టించింది. ఒకేసారి 57 మందిని చంపేసిన క్రమం. బహుశా ఇతను కూడా ఆ కోవలోకి చెందినవాడే. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇతను హైలీ ఎడ్యుకేటెడ్. 2024లో అతను పనిచేస్తున్న స్కూల్లో టీచర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా తీసుకున్నాడు. అండ్ 2 మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయి.
నిజంగా అంటే ఇందాక కర్నల్ రావు గారు, పరమేశ్వర్ గారు, ప్రసాద్ గారు చెప్పినట్టు అతను ఇవాళ